నిన్న రాజిరెడ్డి గారు ఒక స్పీచ్లో నిన్న డీజీపీ ముందు ఒక 2-3 మాటలు మాట్లాడారు. ఒకటి, దేవ్జీ ఎక్కడున్నో నాకు తెలియదు, నేను కొంతకాలంగా అనారోగ్య కారణంగా బయట ఉంటున్నాను ఒక మాట మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, పరిస్థితులు మారిపోయాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం పనిచేయదని కూడా చెప్పాడు. మరోవైపు కమాండర్ దేవా రాజిరెడ్డి అసలు టెక్నికల్గా చూస్తే వేరు ప్రాంతాల్లో ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే నేను తెలంగాణ క్యాడరు రాజిరెడ్డి గారు, ఆయన అక్కడ ఛత్తీస్గఢ్ ఉండాల్సింది, దేవ్జీ ఎక్కడ లేదో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అదే ఉందో మనం ఎవరితోటి మాట్లాడినా ఇప్పుడు వెపన్. ఇప్పుడు కోట్ల మంది ప్రజలపైన నిఘా ఉండదు. కానీ నేను ఒక తీవ్రవాదం తర్వాత మావోయిజం దాంట్లో ఉన్నా అనుకున్నప్పుడు నా పైన నిఘా ఉంటుంది కదా, చాలా నిఘా ఉంటుంది కదా. నేను ఏ రాత్రి ఎప్పుడు ఎవరితోటి మాట్లాడుతున్నా, నీతోటి మాట్లాడి ఇంకోతోటి మాట్లాడి ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నా మాటలు వింటారు, పూర్తిగా వింటారు. రెండోది, నువ్వు కోడ్ పెట్టు ఏదో అవన్నీ ఛేదిస్తారు, ఏం సమస్య లేదు. రెండోది, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఈ తార్నాక లోపల ఈ బ్రిడ్జికి దగ్గరగా ఈ 500 గజాల దూరం లోపల నేను ఉన్న విషయం వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది, పూర్తిగా లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. పలానా కాడు ఉన్నాడు అని అర్థమైన తర్వాత ఈజీ కదా. నువ్వు ఇప్పుడు అడవిలో ఉన్నావు, అడవిలో ఎవరు ఫోన్ మాట్లాడతారు? అడవిలో ఫోన్ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? అంతదిగా మావోయిజం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? కాబట్టి నిన్ను దొరకబట్టుడు సమస్య కాదు కదా. నువ్వు ఒక్కసారి కదా, నేను రాత్రులు చేస్తా కదా, ఎవరు తెలియకుండా పోయి మాట్లాడొస్తా కదా, తిరిగి మళ్ళీ ఫోన్ బ్యాటరీ తీసేస్తా కదా, నేను జాగ్రత్తగా ఉంటా కదా అని అనుకుంటే నీ జాగ్రత్తలు ఏమీ పనిచేయి. అన్నీ చాలా అట్నే అవుతున్నాయి. మన సెల్ ఫోన్ల ద్వారా మన కంప్యూటర్ ఉన్నది, కంప్యూటర్ కూడా వాడుతున్నాం కదా. కంప్యూటర్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ కదా. ఎలక్ట్రానిక్ డివైస్ లోపల కూడా అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు కాదు, నేనున్న నాటికే నేను చెప్పిన, ఆనాడు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ప్రతి సెల్ ఫోన్లో, ప్రతి కంప్యూటర్లో, ప్రతి ట్యాబ్ లోపల అందులో చిన్న చిప్ పెట్టి వస్తుంది, చిప్ పెట్టి వస్తుంది. అంటే ఆ చిప్ ద్వారా, అంటే స్పైవేర్ అనేది కాదు, ఇజ్రాయెల్ స్పైవేర్ వేరే, సాఫ్ట్వేర్ ద్వారా వచ్చేది వేరే. స్పైవేర్ కాకుండా చిప్ పెట్టి వస్తుంది. ఈ చిప్ పెట్టి వచ్చినప్పుడు ఈ చిప్ ద్వారా నువ్వు ఎక్కడ నుండు కంప్యూటర్ మొత్తం షట్ డౌన్ చేసి బంద్ పెట్టుకుని ఉండో, స్విచ్ ఆఫ్ చేసి ఉండు, అయినా నువ్వు ఐడెంటిఫై అవుతావు. నువ్వు ఎటువో ఐడెంటిఫై అవుతావు. ఎప్పుడు అప్పుడే గమనించారు. కాబట్టి గమనించారంటే మావోయిస్టులకు కూడా మీరు గమనించారు ఎప్పుడు? నేను కాదు, మావోయిస్టులకు కూడా తర్వాత నేను చెప్పేస్తా. తర్వాత అర్థమైంది, వాళ్ళు అన్ని కంప్యూటర్ నుంచి గడ్డలు తీసారు, 6 నెలలకు గడ్డలు తీసారు, అందరికి అర్థమైంది. అది అర్థమై తీసేసుకున్నారు. కానీ అయినా గత్యంతరం లేదు, ఫోన్ మాట్లాడాలి కదా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, సమాచారం చూడాలి, ఎన్కౌంటర్ అయిందంటే ఏం జరిగిందో చూడాలి కాబట్టి ఎవరు పంపాలి కదా. ఎవరు చెప్తారు? ఎక్కడ పేపర్ రాదు కదా, ఎవరు పంపాలి. ఇవన్నీ ఏమవుతున్నాయి? నీ సెల్ ఫోన్ లోపల నువ్వు ట్యాప్ అవుతున్నావు, సెల్ ఫోన్లో అవుతున్నావు, కంప్యూటర్తో అవుతున్నావు. నువ్వు ఏమాత్రం కూడా, నేను చెప్తున్నా, అడవి లోపల ఇవాళ మొత్తం ప్రపంచంలో, ఒక భారతదేశం కాదు, ఎక్కడన్నా ఆఫ్రికా ఖండంలో ఎట్లున్నదో ఏం పాడైందో మనకు తెలియదు, కానీ ఎక్కడన్నా చూడు ఎలక్ట్రానిక్ యుగం ఇది. ఈ ఎలక్ట్రానిక్ యుగం లోపల నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఆయుధాలు పట్టుకొని ఉండడంటే ఈజీగా ఐడెంటిఫై అవుతావు. డ్రోన్లు ఉన్నాయి, సెటిలైట్లు ఉన్నాయి, డ్రోన్లు సెటిలైట్లు నువ్వు ఎక్కడ తిరుగుతున్నది కూడా ఏంటంటే అవంతా కూడా ఫోటోలు తీస్తాయి, వీడియోలు తీస్తాయి. 100 డ్రోన్లు తిరుగుతున్నాయి డీకేలో, 100 డ్రోన్లు, ఒక్కటి కాదు, 2 కాదు, ఏదో ఒక్కటి కాదు. కాబట్టి డ్రోన్లు తిప్పుతుండ్రు, సెటిలైట్ తిప్పుతుండ్రు, నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఐడెంటిఫై అయినప్పుడు ఇప్పుడు అందుకోసమే ఎందుకు కేంద్ర ప్రభుత్వంకి అంత ధైర్యం ఎక్కడిది? డేట్ చెప్పడానికి వాస్తవంగా లక్షలాది బలగాలు కాదు, లక్షలాది బలగాలు ఉన్నాయి. లక్షలాది బలగాలు ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు. కొంత నష్టం పరుస్తారు, కొంత ఏం చేయలేరు. కానీ బలం ఎక్కడదంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ మోర్ ఎఫెక్ట్ ఉంటుంది. అది అంటే గ్రామంలో ఇన్ఫార్మర్లు ఉండవు, చాలా పెరిగినరు. కోవర్టులు పెరిగినరు. కోవర్టులు అంటే సంఘాలలో పెరిగినరు, ప్రజలలో పెరిగినరు. సంఘాలు హైదరాబాద్ సంఘాలు ఉన్నారు, అక్కడ ఛత్తీస్గఢ్ సంఘాలు ఉన్నారు, పువ్వార్లు ఉన్నారు, సంఘాలు ఉన్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కావచ్చు, ఒకడో ఇద్దరు అవుతారు, అందరు కారు, ఒకడో ఇద్దరు అవుతారు. కాబట్టి కోట్లు పెరిగినరు, వీళ్ళు నష్టం చేస్తారు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు అది ఆధునికమైన టెక్నాలజీ కమ్యూనికేషన్ అప్పుడు అసలు ఈ సాయుధ యుద్ధాలు అనేటివి లేవు, సాధ్యం కావు. ప్రజలందరూ తిరగబడరు అనుకో, అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏం పనిచేయి. ప్రజలంతా తిరగబడితే ఏం చేస్తారు? ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళే వీళ్ళకి వస్తారు కదా, తిరుగుబట్టొస్తారు కదా. ఆ ఎలక్ట్రానిక్ ఉపయోగించే వాళ్ళే ఎవరైతే స్కాన్ చేస్తారో వచ్చేటోళ్ళు కూడా ఇందుకు వస్తారు, అప్పుడు వేరు విషయం. కానీ అది కాకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ రకంగా చేయడం ద్వారా నష్టపోవడం తప్ప ఏమీ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పింది
రాజిరెడ్డి చెప్పింది ఈ 100% సరైంది. అది ఎప్పటి నుంచో పార్టీలో కూడా చర్చ ఉంది, అది మారాలి అనేది నేను చెప్తున్నా. సార్ ఇదే సందర్భంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ అనేది ఇప్పుడు ఇక ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఇక దేవ అయిపోయిన తర్వాత కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు సరెండర్ కానీ ఎన్కౌంటర్ జరుగుతున్న వేళ ఆయనే ప్రధానంగా ఉన్నాడు. తెలంగాణలోకి దేవ్జీ వచ్చాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆల్రెడీ పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది సార్? దేవ్జీ దొరుకుతాడా, సరెండర్ అవుతాడా, పార్టీలో కొనసాగి మరి సిద్ధాంతాల ముందు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉందా భవిష్యత్తులో? అంటే నేను అర్థం చేసుకున్నది అయితే ఆయన్ని అరెస్ట్ అయినట్టుగా నేను అనుకోవటం లేదు. అంటే అప్పుడు వచ్చింది, నేను చాలా ఇప్పటికే 2-3 సార్లు చెప్పిన, ఆయన లోపటే ఉన్నాడు. లోపట అంటే పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు లోపట ఉన్నాడా, ఆయన బయట పోయి ఎక్కడ ఉన్నాడా నాకు తెలియదు. కానీ ఆయనే ఒకవేళ కనుక చనిపోతే పార్టీలో ఉన్నోళ్ళైనా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమీ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఇతరులు ఇడుమ ఎట్లా అయిండు, ఇతరులు ఎవరైనా చెప్పింది. కానీ దేవ్జీ గురించి వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఆయన ఉన్నట్టు కిందనే మనం భావించాల్సి వస్తుంది. తర్వాత రెండవది అయితే ఎక్కడున్నాడు అనే విషయం ఏంటంటే ఎవరు చెప్పరు కదా, ఎవరికి తెలియదు కదా, తెలవనియరు కదా. ఇప్పుడు వెంకటేష్ చెప్పిండు, వెంకటేష్కు తెలవకపోవచ్చు, వెంకటేష్ కంపల్సరీ తెలవాలని ఏం లేదు. తెలిసినా చెప్పాలని కూడా ఏం లేదు కదా. తెలిస్తే మాత్రం ఎందుకు చెప్తాడు? అంటే పలానా కాన్నాడు పోయి చంపమని చెప్తాడా? చెప్పరు కదా. వాళ్ళు ఎవరు సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక అంతరాత్మ ఉంటుంది. అంటే నిన్నటి దాకా ప్రజల కోసము పార్టీ కోసం పనిచేసినోడు రాగానే ఇంకోని చంపడానికి పూనుకుంటాడా? పిచ్చోళ్ళు మాట్లాడతారు సరెండర్ అయిన వాళ్ళు. అంటే ఇట్లా చేస్తారండి. 99% మంది చెయ్యరని నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే ఉందో ఆయన అలాంటివి చెప్పడు. ఎవరు ఏ ఇంట్రాగేషన్ చెప్పినా చెప్పేటే చెప్తారు. చెప్పరు కూడా కొన్ని చెప్పరు, ఎవరు చెప్పరు. కాబట్టి అక్కడ దేవ్జీ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏదైనప్పటికీ ఆయన ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర బలగాలు, కేంద్ర ఇంటెలిజెన్సీ చాలా కేంద్రీకరించారు. కాబట్టి దేవ్జీకి కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. దేవ్జీ నాయకుడు, ఒక ముఖ్య నాయకుడు. ఇప్పుడు సెక్రటరీ లేరు కాబట్టి, సెక్రటరీ లేనప్పుడు ఉన్న దాంట్లో ఒక యాక్టివ్ ఉన్నది దేవ్జీ నాయకుడు. అయితే వాళ్ళ కమిటీ సరే ఆ ఫంక్షనింగ్ కూడా లేదు. కానీ ఏమైనప్పటికీ దేవ్జీ అంటే నేను తిరిగి అంటే ఆలోచించి అంటే చనిపోవడు కంటే కూడా బయట వచ్చి సిద్ధాంతాలు ఏవైతున్నాయో నూతన ప్రజాస్వామ్యం విప్లవ సిద్ధాంతం కదా, ఓన్లీ మార్గాన్ని వదిలేయనే. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి పూనుకోవాలనేది నేను దేవ్జీకి విజ్ఞప్తి చేస్తున్నా. దేవ్జీ కాదు, అక్కడ జార్ఖండ్ లోపల సాగర్ దా ఉన్నాడు, ఆదివాసీ నాయకుడు, చాలా కాలం నుంచి పీబీ మెంబర్. ఆయనే ఒక ముఖ్య నాయకుడే. తర్వాత ఇప్పుడు సంగ్రామ్ దా కూడా చాలా 80లో కూడా దళాలు పోయినప్పటి నుంచి మొట్టమొదటి ఫౌండేషన్ చేసిన నాయకుడు సంగ్రామ్ దా. చాలా అనుభవం ఉంది, గొప్ప అనుభవాలున్నాయి సంగ్రామ్ దాకు. కాబట్టి ఇప్పుడు సరే వయసు అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అడవిలో తిరగడం ఇబ్బందులైనా ఆయన బయటికి వచ్చి చేయగలిగితే చాలా అంటే చివరి కాలం లోపలనైనా సమాజానికి, ప్రజలకు, విప్లవానికి చాలా ఉపయోగపడే వచ్చు కూడా. కాబట్టి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా వాళ్ళే కాదు, ఇతర రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. జంగుదాదా ఉన్నాడు, ఒరిస్సాలో ఉన్నాడు జంగుదాదా. నాతోటి పనిచేసిన ఆయన జంగుదాదా. అందరికీ తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసిన విషయం చెప్తున్నాను నేను, తెలియదేం కాదు ఇది. కాబట్టి ఆయన ఉన్నాడు, చాలామంది పాపారావు ఉన్నాడు, ఇంకా చాలామంది రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఎవరైనప్పటికీ అందరూ సభ్యులు కూడా అర్థం చేసుకుని ఏంటంటే మీరు అంటే సాయుధ పోరాటాన్ని విరమించి బయటికి రండి, ప్రజలు పనిచేయండి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది, నా ఒక్కరికి కాదు, అనేక మంది బాధపడుతుండ్రు. అనేక మంది ఇప్పుడు నిన్న 14 మంది చనిపోయింది కదా, ఎందుకు ఈ చనిపోవడం, వచ్చి బయట పని చేయొచ్చు కదా, ప్రజల కోసం పని చేద్దాం ఈడ అనేది నేను వాళ్ళకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను. ఇదే సందర్భంలో కొంతమంది ఆయుధాలతో బయటికి రావడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు, అలాగే సరెండర్ కావడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. బయట ఉండి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఆ ఆయుధాలను వదిలిపెట్టి మీరు ఏం ఉద్యమం చేయడానికి వస్తున్నారు, ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారు, మీరు విప్లవాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఐడియాలను పాడు చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడే వాళ్ళకు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయుధాలను మనుషులు తయారు చేస్తారా, మనుషులను ఆయుధాలు తయారు చేస్తారు? మనిషి ఉంటేనే కదా. ఇప్పుడు ఒకప్పుడు కొండపల్లి సీతారామ 2-3 ఉండే, ఇప్పుడు 1000 లక్షలు అయింది కదా, లక్షల మంది అయింది. అనేక రాష్ట్రాల్లో పార్టీ విస్తరించింది, అభిమానులు ఉన్నారు, సంఘాలు ఏర్పడ్డాయి. తుపాకీతోటి కాదు కదా వాళ్ళకి అన్నాడు. తుపాకీ ఎక్కడిది? తుపాకీ లేదు, డబ్బులు కూడా లేవు. ఆ మనుషులే తాగడానికి బీడీ పైసలు కూడా లేవు అన్నాడు. అంటే మనుషులే సృష్టిస్తారు తప్ప తుపాకులు కాదు. తుపాకులు ఏముంది, తిప్పి కొడితే ఇప్పుడు 400-500 చెప్పారు.
400-500 700 పోయినాయి, ఇంకా మా అయితే ఇంకో 200 300 ఎంతో ఉంటాయి. ఈ తుపాకులు ఏముంది, ఈ తుపాకులు లెక్క ఇది అసలు ఒక్కసారి కనుక అంటే ఇప్పుడు ప్రజల తిరుగుబాటు వస్తే పోలీస్ క్యాంపులు ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాంపులు ఉన్నాయి. ఆ పోలీసులు అధికారులే వాళ్ళే తెస్తారు కదా అవసరం అనుకుంటే. వాళ్ళే ఒకవేళ అనుకుంటే తుపాకులు లక్షల తుపాకులు వస్తాయంట. నేను 10 లక్షల తుపాకులు ఈజీగా వస్తాయి. 10 రోజుల్లో రష్యా విప్లవంలో వచ్చినాయి కదా. వాళ్ళు లెనిన్ మొదటి నుంచి తుపాకులు పట్టుకొని గెరిల్లా దళాలు ఎవరు తిరగలే, స్టాలిన్ తిరగలే, లెనిన్ తిరగలే, ట్రాట్స్కి తిరగలే, అవలు ఎక్కడ దళాలే లేవు. చివర్లే కదా, చివరి 10 రోజుల లోపట తిరుగుబాటు అనుకున్నారు. తిరుగుబాటు అనుకుంటే 10 రోజుల లోపల వాళ్ళు తిరుగుబాటు చేసారు. ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చిందిగా, ఇంగ్లీష్ సినిమా అంటే 10 days షుక్ ది వరల్డ్, ప్రపంచాన్ని కుదిపి వేసిన ఆ 10 రోజులు పుస్తకం కూడా తెలుగు పుస్తకం ఉన్నది మీకు. ఇప్పుడు నవయుగ దాంట్లో కూడా దొరుకుతుంది ఆ పుస్తకం, చదవస్తుంది. 10 రోజుల లోపల విప్లవం చేసారు వాళ్ళు. కాబట్టి ఎందుకు ఈ ఆయుధాల పూజ ఎందుకు? ఆయుధాలు ఏమున్నాయి? ఆయుధాలు తిప్పి కొడితే వాటి విలువెంత? కావాలంటే మళ్ళీ వస్తాయా? ఏముంది రావాలంటే ఏముంది? అది రావాలంటే వాటి ఏముండదు. అది 1000 తుపాకులకు ఎంత? 1000 తుపాకులకి అంటే ఒక్కొక్క దానికి గుండు గుత్తగా 5 లక్షలు వేసుకో. ఎన్ని లక్షలు? 5 లక్షలు. ఒక్కొక్క దానికి 5 లక్షలు వేసుకుంటే ఒక 1000 తుపాకులకు ఎంత? అవి ఎంతటి విలువై? కాబట్టి ఇవన్నీ కూడా తుపాకుల గురించి ఆలోచించడం చాలా తప్పుడు విధానం, మూర్ఖత్వం. అది మనుషులు బతకాలి, మనకు మనుషుల సిద్ధాంతాలు బతకాలి, మనుషులు బతకాలి. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏమి ఎవరు కింద పెట్టలే కదా. నూతన ప్రజాస్వామ్యం విప్లవం అన్నారు కదా, కమ్యూనిజం అన్నారు కదా, ప్రజలను ఆర్గనైజ్ చేస్తారు కదా. ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా విప్లవం లేదు కదా. ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటూ ఆయుధాలు పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తున్నారు ఇప్పుడు మావోయిస్టులు కూడా 2 ఏళ్ళ కానీ ఏం చేసారు? ఆయుధాలు పెట్టుకొని ఏం చేసి వాళ్ళు చచ్చిపోతున్నారు కదప్ప. నీ ఆయుధాలు ఏం పని చేసేసి. కాబట్టి ఇది ఆయుధాల గురించి మాట్లాడడం వాళ్ళకు ఏం తెలియదు. ఆయుధాలు అనేది ఆ మోజు కంటే కూడా ముందు సిద్ధాంతాలు ఆలోచించండి, మనుషుల గురించి ఆలోచించండి అనేది నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను.